Yeah, hi friends, this is Tarun and you are watching Tarun channel. అరౌండ్ ఒక 1 year అయితే అయింది మన ఛానల్లో నేను లాస్ట్గా వీడియో ఒకటి అప్లోడ్ చేసి. అండ్ ఈ 1 year నేను ఏం చేశాను, 1 year ఎందుకు టైం పట్టింది మళ్ళీ నేను కంబ్యాక్ రావడానికి, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఐ మీన్ 2021 Feb 14 ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. అదే నా లాస్ట్ వీడియో అయింది అప్పుడు. బట్ ఇప్పుడు నేను మళ్ళీ కంబ్యాక్ అయితే వచ్చాను. సో 1 year నేను ఏం చేశానంటే, February 14 నేను ఒక ఐఫోన్ 12 బ్లాక్ కలర్ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేశాను. సో దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఒక 4 months అయితే నేను టైం తీసుకున్నాను. సో టైం తీసుకుంది కూడా దేనికంటే, నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మొబైల్ షాప్ అనేది ఒకటి బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ అది వచ్చేసరికి, అండ్ ఆ షాప్ నేమ్ వచ్చేసరికి తరుణ్ టెక్ హబ్. మన ఛానల్ వచ్చేసరికి తరుణ్ టెక్ ఛానల్. సో దీనిలో ఛానల్ తీసాను, దానిలో హబ్ పెట్టాను, అంతే, రెండు సేమే. అండ్ దానికి కూడా రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది స్టార్టింగ్ ఫ్యూ మంత్స్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమైందంటే, అనుకోకుండా షాప్ అయితే మెల్లగా క్లోజ్ అయితే చేయాల్సి వచ్చింది. సో అది కూడా ఎందుకో చెప్తాను. మా ఫాదర్కి కొన్ని రిలేటెడ్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. అండ్ అరౌండ్ దసరాకి ఒక 10 days బ్యాక్ బిఫోర్ అనుకుంటా, అరౌండ్ సెప్టెంబర్ 10th or 11th అనుకుంటా, మేబీ ఆ డేట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా అయితే గుర్తులేదు. అండ్ అది వచ్చేసరికి అరౌండ్ ఆ రేంజ్లో డాడీకి అయితే కోవిడ్ అయితే వచ్చింది. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో వచ్చింది కోవిడ్ అనేది. సో అప్పుడు ఇంకా ఫాస్ట్గా ఇంకా గుంటూరులో హాస్పిటల్ అడ్మిట్ చేసాము. మాకు తెలియదు, ఫస్ట్లో మేము అనుకున్నాం అంటే ఈ సిమ్టమ్స్ అన్ని చూసి అప్పుడు ఆ టైంలో ఏమైందంటే వైరల్ ఫీవర్స్ వచ్చాయి. సో టైఫాయిడ్, సో ఇలా వచ్చేసరికి మేము ఇంకేమనుకున్నాం అంటే టైఫాయిడ్ ఏమో అనుకున్నాం మేము. బట్ అది టైఫాయిడ్ అయితే కాదు. టెస్టులు చేయించినా కానీ టైఫాయిడ్ వచ్చింది. స్టార్టింగ్లో కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ టెస్ట్ ఇంకా చేయించలేదు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే తర్వాత మళ్ళీ మనకి ఇది టైఫాయిడ్ అన్నారని చేసి మళ్ళీ టెస్ట్ అయితే చేయించలేదు. తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఇవే సిమ్టమ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అండ్ ఇంకొక టైంలో వచ్చేసరికి డాడీకి లైట్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ వచ్చింది, అంటే ఆయాసం లాగా వచ్చింది. సో అప్పుడే చేసి ఇంకా డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ టెస్ట్ చేయించాను, ర్యాపిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆర్టీపీసీఆర్ చేయించాను, అది పాజిటివ్ వచ్చింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ సిటీ స్కాన్ అయితే ఇచ్చాను, సిటీపీఏ హెచ్ఆర్సిటీ ఇవన్నీ ఒకటే. సో ఈ సిటీ స్కాన్స్ అయితే తీయించాక తర్వాత డాడీకి కోవిడ్ కన్ఫర్మ్ అయింది. అండ్ సివియారిటీ స్కోర్ కూడా 13/25 ఉంది. సో అప్పటికే ఇక కొద్దిగా లేట్ అయింది. అందుకే ఇంకా ఏమంటే గుంటూరులో హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశాను. సో గుంటూరు హాస్పిటల్ అడ్మిట్ చేశాక గుంటూరు హాస్పిటల్ వాళ్ళు ఒక 5 days దాకా తినేశారు కూర్చోబెట్టి. బట్ రెస్పాన్స్ అయితే లేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగింది. సో మనకి గుంటూరులో ఎక్కడ నాకైతే ఛాన్స్ అయితే దొరకలేదు కావాల్సిన ఎక్విప్మెంట్కి కానీ. ఆ టైంలో ట్రీట్మెంట్ కూడా సరిగ్గా లేదు గుంటూరులో కూడా. సో అప్పుడు విజయవాడ గుంటూరు అనవసరం, ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్తే కనుక ఇటు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళండి బతుకుతారు, లేదంటే కనుక ఇంకా మేము ఇష్టం అన్నారు. సో ఇంకా మనమైతే వదులుకునే పరిస్థితులు లేవు. సో ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు అని చెప్పేసి మనం హైదరాబాద్కి తీసుకొచ్చాము. ఆ రోజు 16th, September 16th, ఈ డేట్ మాత్రం నాకు ఐడియా ఉంది. September 16th నైట్ నేను, డాడీ, మమ్మీ ముగ్గురు అంబులెన్స్లో స్టార్ట్ అయ్యాము గుంటూరు నుంచి హైదరాబాద్కి. తర్వాత స్టార్ట్ అయ్యాను 17th మార్నింగ్ ఇక్కడ ఉన్నాను. 17th మార్నింగ్ డాడీని ఇక్కడ అడ్మిట్ చేశాక ఆ తర్వాత ఎమ్మటే సో ఫాస్ట్గా ప్రొసీజర్స్ చేసుకున్నారు. ఆ తర్వాత సార్ ఇట్లా కుదరదండి, బైపాప్ మీద కూడా వీళ్ళు సర్వైవ్ అవ్వట్లేదు, డైరెక్ట్ వెంటిలేటర్ తీసుకుంటామని చెప్పేసి వెంటిలేటర్ తీసుకున్నారు. అక్కడ నుంచి అరౌండ్ 48 days అనుకుంటా డాడీ వెంటిలేటర్లో ఉన్నారు. అండ్ 48 days ఉన్నారు అరౌండ్ వెంటిలేటర్లో. తర్వాత 59th day 58th day డిశ్చార్జ్ అయ్యారు. ఇక్కడ మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఏజీ హాస్పిటల్, అది బాగానే ఉంది స్టాఫ్. అండ్ అలాగే హాస్పిటల్ కూడా పెద్దది, అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా వాళ్ళది సక్సెస్ రేట్ వచ్చేసరికి 99 ఉంది, బాగుంది. ఉన్న వాటిల్లో ఒక 2 hospitals బెటర్ అనుకున్నాను ఇక్కడ, మెడికవర్ ఒకటి అండ్ అలాగే ఏఏజీ ఒకటి. సో మెడికవర్ కంటే నాకు ఏఏజీ కొద్దిగా రెస్పాన్స్ అయితే బాగుందని చెప్పేసి మా రిలేటివ్స్ అయితే చెప్పారు, మా బ్రదర్ వాళ్ళు చెప్తే ఇక నేను దానికి కన్ఫర్మ్ అయ్యి ఇంకా అక్కడే అడ్మిట్ చేసేసాను. అండ్ అడ్మిట్ చేశాను అరౌండ్ ఒక 59 days, దానిలో 48 days వెంటిలేటర్లో ఉన్నారు. అక్కడ నుంచి ఒక 10 days ఒక
మెల్లమెల్లగా వెంటిలేటర్ తీయడానికి ట్రై చేసి ఒక్కసారిగా తీసేశారు. తర్వాత పర్లేదు, అంతా బాగానే ఉంది. తర్వాత 2 మంత్స్ రీహాబ్లో ఉన్నారు. కొద్దిగా ఈ 2 మంత్స్ బెడ్ మీద ఉండేసరికి ఒక మూమెంట్ లేక లిమ్స్, ఐ మీన్ అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా కొద్దిగా వర్కౌట్ అయితే సరిగ్గా వర్క్ అయితే అవ్వలేదు. నించోలేకపోయారు, నడవలేకపోతుండే. సో అప్పటికే ఇంకా రీహాబ్కి తీసుకెళ్ళి అక్కడ ఫిజియోథెరపీ తీసుకున్నాను. అరౌండ్ ఒక 2 మంత్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఇంకొక 1 మంత్ టైం పడుతుంది. సో ఈ 1 మంత్ ఇప్పుడు అంటే ఈ నేను స్టార్ట్ చేయొచ్చు ఒక 3 మంత్స్ బ్యాకే. బట్ ఏంటంటే 3-4 మంత్స్ బ్యాక్ అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో నేను కనీసం తిన్నానో లేదో అనే టెన్షన్లో కూడా లేను. కనీసం తర్వాత నచ్చలేదు. ముందు అక్కడ సిచ్యువేషన్ ఏంటి కనుక్కోవాలి. హాస్పిటల్ ఒక టైంలో అయితే కనుక 90% హోప్లెస్ అని చెప్పారు. ఒక 10% ఇంకా మీరు చేయమంటే ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే ఆపేస్తాం అన్నారు. మేము చెప్పాము ఫైనాన్షియల్గా మేము చేస్తామండి, కాకపోతే అది సక్సెస్ అవుతుందా లేదా అనేసి అది మీ చేతిలో ఉంది, మాకు సంబంధం లేదు. బట్ ట్రీట్మెంట్ అయితే అంటిల్ 99.9% వరకు మీరు 100% వరకు అసలు మీరు ఆపద్దు, కంటిన్యూ చేస్తూనే ఉండమని చెప్పాము. మేము కూడా, నేను కానీ, మమ్మీ కానీ, మా బ్రదర్స్ కానీ, సో మేమందరం కలిసి చెప్పాము. అరౌండ్ ఖచ్చితంగా మీకు చెప్పాలంటే కనుక ఈ ఇయర్లో నాకు ఫైనాన్షియల్ లాస్ అయితే చాలా ఉంది. అంటే అది ఎంత ఉందనేసి చెప్పాలంటే ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఎంత ఖర్చు అయింది ఫిగర్ అయితే చెప్పను, కానీ డాడీ వెంటిలేటర్లో ఉన్నప్పుడు అరౌండ్ పర్ డేకి 1 lakh అయితే ఛార్జ్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు అయి ఉంటుంది అనేసి. 48 days 48 lakhs పైన ఒక డిశ్చార్జ్ కానీ, అండ్ అలాగే లోపల మనకి మెడిసిన్స్ తీసుకోవడానికి కానీ, సో మిగతా అంతా అరౌండ్ ఇంకొక 10 to 12 అయితే అయింది. నెక్స్ట్ సో అక్కడ అది ఏజీ హాస్పిటల్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉచ్ఛ్వాస అని చెప్పేసి గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉంది. సో అక్కడ రీహాబ్లో అయితే అడ్మిట్ చేశాను. సో అక్కడ కూడా అరౌండ్ ఒక 10 to 13 lakhs వరకు అయితే ఈజీగా ఖర్చు అయింది 2 monthsలో. అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా ఫైన్ బెటర్, 80% వరకు రికవర్ అయ్యారు. ఇంకా 20% ఉంది రికవర్ అవ్వాల్సింది. సో రికవర్ అవ్వడానికి ఇంకా ఫిజియోథెరపీ అనేది కొద్దిగా కావాల్సి వస్తుందని చెప్పి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు మేమైతే డిశ్చార్జ్ అయితే అవ్వలేదు, డాక్టర్స్ చెప్పారు. సో ఇప్పుడు ప్రజెంట్ 80% అయితే క్యూర్ అయ్యారంటే ప్రాబ్లం లేదు. సో మెల్లగా మనం ఫిజియోథెరపీ అనేది హోమ్ సైడ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఉండి ఇంత ఖర్చు పెడతాం అయితే అనవసరం. సో మనకేంటంటే అట్లయినా ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే కనుక పర్ డే వచ్చేసరికి బెడ్ వచ్చేసరికి 5,500 ప్లస్ మెడికల్ ఛార్జెస్ ఉంటాయి సపరేట్గా. సో ఎంత ఛార్జెస్ పెట్టే బదులు ఒక 1,000 to 1,500 మధ్యలో రోజులో అయిపోతుంది ఫిజియోథెరపీ, మనకి హోమ్ సైడ్ చేసుకోవచ్చు అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు డాక్టర్స్. సో నేను ఒకళ్ళని అడగలేదు, చాలామందిని అడిగాను. అరౌండ్ ఒక 10 to 12 members దాకా అడిగాను. సో వాళ్ళందరూ కూడా సేమ్ ఆన్సరే చెప్పారు, ఇంకా అవసరం లేదు, బాగానే ఉంది. నేను డిశ్చార్జ్ చేసే ముందు కూడా అరౌండ్ టెస్టులు మొత్తం చేయించాను, ఎక్స్రేస్ కానీ, స్కానింగ్స్ కానీ, ఏమేం కావాలి సో మొత్తం అన్నీ చేయించాను. అండ్ బ్లడ్ టెస్టులు కూడా చేయించాను. సో మొత్తం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాక నేను తీసుకుని వచ్చాను డాడీని ఇక్కడికి. అండ్ ఎలాగే అంటే మళ్ళీ తర్వాత ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి నేను మొత్తం అంతా చేసుకుని ప్రిపేర్ అయ్యి ఒకేసారి తీసుకుని వచ్చాను డాడీని ఇక్కడికి. సో వెళ్ళండి కూడా బాగానే ఉంది ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నుంచి నేను కొద్దిగా ఫ్రీ అవుతున్నాను ఇప్పుడే. అండ్ ఇంకా నేను అప్పుడే బిజినెస్లోకి వెళ్ళే అయితే కుదరదు, టైం పడుతుంది. టైం అయితే ఉంది ఇంకా బిజినెస్లోకి వెళ్ళడానికి. మళ్ళీ అంటే ఆ బిజినెస్ ఏంటంటే మొబైల్స్ సేల్స్ సర్వీసింగ్స్ అండ్ మనకి మొబైల్స్ సేల్స్ సర్వీసింగ్స్ అండ్ అలాగే ల్యాప్టాప్స్ సేల్స్ సర్వీసింగ్స్, ఈ పీసీస్ ఉన్నాయి కదా, ఈ పీసీ రిగ్ నేనే అసెంబుల్ చేసుకున్నాను. అట్లాగే పీసీ కూడా రిగ్స్ అసెంబ్లింగ్స్. అండ్ మనం గేమింగ్ పీసీస్ అయితే ఎస్పెషల్గా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఐ మీన్ అసెంబుల్ అయితే చేస్తాం మనం. సో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో పర్లేదు, బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. నేను ఉన్న టౌన్లో చిన్నది కాబట్టి టౌన్, అది పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అండ్ అలాగే బిజినెస్ కూడా బాగానే ఉంది. అక్కడి నుంచి పర్లేదు. బట్ ఏంటంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ అనేది ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. బట్ పాస్ట్ ఒక 5 to 6 years నుంచి మేము ఎంతైతే ఏం చేస్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అది ఏమని చెప్పాలి, మా దరిద్రం అని చెప్పాలా లేదంటే ఇంకేమని చెప్పాలో కూడా తెలియదు. అరౌండ్ ఒక 1.5 crore దాకా హాస్పిటల్స్కే పెట్టాము మేము పాస్ట్ 5 yearsలో. అంటే ఇంకా కామెడీ ఏంటంటే డాడీకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అరౌండ్ ఒక 80 lakhs వరకు క్లెయిమ్ అయ్యేవి. అవి ఏంటంటే జస్ట్ డాడీకి కోవిడ్ వచ్చి 2 months బ్యాక్ ఎక్స్పైర్ అయితే అయిపోయింది. మేము చూసుకోలేదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకేమీ రిమైండ్ చేయలేదు, కాల్ చేయలేదు, మేము చూసుకోలేదు, ఉంది కదా అని మేము వదిలేసాం. ఎప్పుడైతే మాకు ఈ దెబ్బ తగిలిందో అప్పుడు మేము ఆ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా పేపర్స్ అవన్నీ చెక్ చేస్తే కనుక
అప్పుడు 2 months బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయినాయి. అండ్ ఒక కంపెనీ వాళ్ళకి కాల్ కూడా చేసాం, లేదంటే ఎక్స్ట్రా పే చేస్తాం కావాలంటే తీసుకోండి, లేదంటే కనుక ఏదైనా చేయండి అంటే అసలు ఇంపాసిబుల్ అన్నారు వాళ్ళు కూడా. ఇంకేం చేస్తాం చేయలేక ఇక మొత్తం కలిపి ట్రీట్మెంట్ అంతా క్యాష్లో అయితే చేయించాను. సో ఈ క్యాష్లో చేయించే వారికి అంటే ఈ క్యాష్ మొత్తం బయట తీసుకున్నది ఇంట్రెస్ట్ తీసుకుని కొంత అమౌంట్ ఉంది, కొంత వచ్చేసరికి మా ప్రాపర్టీని అమ్మాము. తప్పదు మరి, మనకు కావాల్సిన వాళ్ళ కోసం మనం కొన్ని వదులుకోవాలి. సో నేను అదే చేశాను. తప్పనిపించలేదు కానీ తప్పలేదు, అందుకనే చేశాను. సో ఇది ఈ 1 year నాకు ఇలా గడిచింది. ఫస్ట్ 4 months నాకు షాప్ రెనోవేషన్లోనే సరిపోయింది. అండ్ నెక్స్ట్ 4 months అరౌండ్ షాప్ బిజినెస్లోనే ఉన్నాను. తర్వాత 4 months ఇక ఇట్లా డాడీకి ఇట్లా అయ్యింది. సో సరిపోయింది. ఇక ఫస్ట్ 4 months రెనోవేషన్ సరిపోయింది, అండ్ నెక్స్ట్ 4 months బిజినెస్లో ఉన్నాను. అండ్ తర్వాత 4 months ఇప్పుడు డాడీకి ఈ హాస్పిటలైజ్లో ఉంటే ఇది సరిపోయింది ట్రీట్మెంట్లో. 1 year అయితే ఇలా సరిపోయింది ప్రజెంట్. సో ఇప్పుడు ఇది నా కంబ్యాక్ వీడియో అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియో అనేది నేను ఏం చేస్తానంటే, సో ప్రజెంట్ ఇప్పుడు నేను హోమ్ టౌన్లో లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను ప్రజెంట్. సో ఇక్కడ మినిమల్ కావాల్సిన గ్యాడ్జెట్స్ వరకు నేను తెచ్చుకున్నాను. సో ఏమేమి తెచ్చాననేసి నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అలాగే దాని తర్వాత అప్కమింగ్ వీడియో వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఇక్కడ నేను ఏమేమి గేర్స్ యూస్ చేస్తున్నాను, సో నా మొబైల్స్ కానీ నా ఐప్యాడ్ కానీ నేను ఏది యూస్ చేస్తున్నాను ప్రజెంట్, ఏమేమి వాడుతున్నాను, స్మార్ట్ వాచెస్ కానీ ఏమేమి యూస్ చేస్తున్నాను అనేసి నేను ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ ఫ్రమ్ తరుణ్ టెక్ ఛానల్, సైనింగ్ ఆఫ్. బాయ్.